ఒక 10 డేస్ బెట్టా ట్యాంక్‌ని పట్టించుకోకపోతే దాని అవతారం అయితే ఇలా అయిపోయిందనమాట. మొత్తం అయితే ఆల్గీ ఫామ్ అయిపోయింది. ఈరోజైతే ఈ బెట్టా ట్యాంక్‌ని అయితే క్లీన్ చేసేయాలి. వాటర్ చేంజ్ కూడా చేసేసేయాలి. సో, గ్లాస్ మొత్తం క్లీన్ చేయాలి కాబట్టి సున్నితంగా క్లీన్ చేయాలంటే ఇలా ఒక టూత్ బ్రష్ అయితే తీసుకోవాలి. నేనైతే ఒక కొత్త టూత్ బ్రష్ తీసుకొని దాని లోపల పెట్టి గ్లాస్‌కి స్క్రాచ్ పడకుండా చాలా జాగ్రత్తగా అయితే స్క్రాచ్ చేశాననమాట. మొత్తం అంతా నీట్‌గా గీకేసిన తర్వాత అయితే మొత్తం అంతా ఫ్రెష్‌గా అయితే ట్యాంక్ అయిపోయింది. అలాగే ఫ్రెష్‌గా ట్యాంక్ అయిపోయిన తర్వాత వాటర్ కూడా డౌన్ చేశాననమాట. సో, వాటర్ లెవెల్ కూడా ఈవెన్ ఒక 60% అయితే తీస్తాను. ఎందుకంటే 10 డేస్ పైన అయిపోయింది కాబట్టి రిమైనింగ్ మొత్తం ఆరో వాటర్ ఫిల్ చేస్తున్నాను. ఆరో వాటర్ అంటే ఏమీ లేదు, మినరల్ వాటరే. సో, కంప్లీట్‌గా మినరల్ వాటర్ ఫిల్ చేస్తున్నాను. మన బెట్ట అవతారం వాటర్ చేంజ్లో అయితే మళ్ళీ ఊరిచాప అయిపోయింది. వాటర్ చేంజ్ అయ్యి మొత్తం అంతా రీసెటప్ చేసేసినాక మళ్ళీ నార్మల్ అయిపోయిందనమాట. అండ్ ఒక ఎండిపోయిన బాదం ఆకు కూడా పెడితే మన ట్యాంక్ క్లీనింగ్ అయితే ఈరోజు కంప్లీట్ అయిపోద్ది. అలాగే దీనికి పేరు అప్కమింగ్ వీడియోస్లో పెడదాం. చాలామంది చాలా రకరకాల పేర్లు పెట్టారు. అప్కమింగ్ వీడియోస్లో రివీల్ చేస్తాను. అండ్ ఎంతమంది మెరైన్ ట్యాంక్ కోసం వెయిట్ చేస్తున్నారో వాళ్ళు కామెంట్ చేయండి. అలాగే మెరైన్‌లో మీ ఫేవరెట్ ఫిష్ ఏంటో కూడా కామెంట్ చేయండి.